వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. కోడి కూతతోనే మనకి తెల్లారుతుంది. మనల్ని మత్తులోంచి నిద్రలేపిన కోడినే మనం కూరను తినేస్తుంటాం. ఇప్పుడు కోడి కూత ఎక్కడ ఉన్నాయి, సెల్ అల్లారాలు తప్ప అని లాజిక్ లేవనెత్తకండి. ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోయా. ఇక కోడి విషయానికి వస్తే ఎన్నికల కోడిని కూడా పక్కన పెట్టి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, జింజర్ చికెన్, చిల్లీ చికెన్, తండూరి చికెన్, బటర్ చికెన్ ఇలా నానా రకాలుగా వండి వడ్డించేసుకుంటాం. ఇందులో వింతేముంది, జరుగుతున్నదే కదా అని అనుకోవచ్చు. ఎక్కడే ఓ చిక్కొచ్చి పడింది, అదే బటర్ చికెన్. ఈ బటర్ చికెన్ ప్రపంచవ్యాప్తంగా 43వ ర్యాంకులో ఉందట. సరే, ఇంతకీ విషయం ఏంటంటారా? ఈ బటర్ చికెన్ ఎవడు కనిపెట్టాడు అని 2 పెద్ద రెస్టారెంట్ చైన్లు ఈ ఏడాది జనవరి నుంచి కొట్టు చేస్తున్నాయి. ఈ బటర్ చికెన్ వంటకం మాదంటే మాదని కోర్టుకు ఎక్కేశాయి. మోతీమహల్ వర్సెస్ దర్యాగంజ్ చైన్లు కోర్టులో కొట్లాట పెట్టుకున్నాయి. బటర్ చికెన్ మా పూర్వీకుల చేతి వంటని దర్యాగంజ్ క్లెయిమ్ చేసుకుంటుంటే మూసుకుని $2,40,000 నష్టపరిహారం చెల్లించండి మోతీమహల్ డిమాండ్ చేస్తోంది. దీంతో బటర్ చికెన్ మరింత స్పైసీగా మారిపోయింది. పూర్వపరాలు పరిశీలిస్తే మోతీమహల్ వ్యవస్థాపకుడు కుందలాల్ గుజరాల్ 1930లో ఢిల్లీకి మగం మార్చడానికి ముందు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెషావర్లో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్లో ఈ డిష్ రూపొందించబడిందని వాదించారు. దానికి కౌంటర్గా 642 పేజీల్లో దర్యాగంజ్ కుటుంబ సభ్యుడు కుందలాల్ జగ్గి తన రెస్టారెంట్ వంటగదిలో హెల్ప్ చేసినప్పుడు ఈ డిష్ రూపొందించబడిందని అతని స్నేహితుడు కమ్ పార్ట్నర్ కుందలాల్ గుజరాల్ కేవలం మార్కెటింగ్ మాత్రమే చేసేవాడని పేర్కొన్నారు. అయితే మోతీమహల్ ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా అవుట్లెట్లతో వ్యాపారం సాగిస్తోంది. ఈ రెస్టారెంట్కి దివంగత యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్, జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో సందర్శించారట. దర్యాగంజ్ 2019లో ప్రారంభమైంది. దీనికి 10 అవుట్లెట్లు ఉన్నాయి. అయితే ఈ కేసు ఈ నెల 29న ఢిల్లీ కోర్టులో తీర్పు ఇవ్వబోతోంది. కొసమెరుపు ఏంటంటే కుందలాల్ గుజరాల్ 1997లో, జగ్గి 2018లో కాలం చేశారు. వాళ్ళ సంతతి ఇప్పుడు కోర్టులో వాదించుకుంటున్నారు. ఇది వాడిగా వేడిగా కోడి కథ. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.